నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. సీతారామ కళ్యాణ మహోత్సవము సందర్భముగా పలు దేవాలయాలను సందర్శించిన జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి. మహానందిలో కన్నుల పండువగా శ్రీరాముల వారి కళ్యాణం వివాహం. హజ్ యాత్రికుల శిక్షణ తరగతుల్లో మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్, కడప జాకీర్ మౌలానా గారి అరెస్ట్ను ఖండించిన ఈ నెల 7-8 తేదీలలో శ్రీ ప్రతాపరుద్ర నంద్యాల వైసీపీ నేత ప్రతాప్ రెడ్డి గోడలితో హత్యాప్రయత్నం కేసు చేసింది రవిచంద్ర రెడ్డి. ఎస్పీ ఆదిరాజ్ పంపిస్తాము. దాన్ని తగిలి అందరికీ శ్రీరామనవమి మొదలెట్టండి. రామనవమి రోజు రాదు, ఒక రోజు ఒక పూట
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్కారం. అందరికీ నమస్కారం. ప్రకారమే మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వారు దేవగా సాన్నిధ్యం మన భూమిలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాలంతా కూడా కన్యాదానం తీసుకో అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివకర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు సంపత్యో సగ్రహే నక్షత్రే సాధోమేన శ్రీయ క్రియే శాంతిరస్తు సత్యేవ కామస్య దృశ్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తవాగోనిం వానసంజమధీమహి సోదాంతోపమన్నస్య
ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా వందలాదిగా తరలి వచ్చినటువంటి భక్తుల సమక్షంలో లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు శ్రీరామనవమి అంటే శ్రీ రామచంద్రమూర్తి యొక్క జన్మదినంతో పాటు కళ్యాణం కూడా చేసుకున్నటువంటి రోజు కాబట్టి లోకమంతా కూడా విశేషంగా రామ కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా మనకి మహానంది క్షేత్రం శైవ క్షేత్రమైనప్పటికీ శివాయ విష్ణు రూపాయ అన్నట్టుగా ఇక్కడ శివ విష్ణువులకి భేదం లేదు అన్నట్టుగా ఇక్కడ శివుడితో పాటుగా మనకి సీతారామచంద్ర స్వామి వారు కూడా కోదండరామ స్వామి అనేటువంటి నామధేయంతో ఈ యొక్క క్షేత్రంలో వెలిసి ఉన్నందున ఈ యొక్క క్షేత్రంలో అనేక మంది వేల దంపతులు వివాహాలు చేసుకుని తరిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అనేటువంటిది ఈరోజు అత్యంత వైభవంగా విశేషంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులు కూడా విశేషంగా పాల్గొని ఇక్కడ ఈరోజు వడపప్పు పానకం ప్రసాదాలు అన్నీ కూడా స్వీకరించి స్వామివారి కళ్యాణాన్ని సంపూర్ణంగా దర్శించి భక్తులందరూ కూడా తరించారు. కాబట్టి ఈ యొక్క రామ కళ్యాణ ఫలం అనేటువంటిది మన రాష్ట్రము దేశమునకంతా కూడా కలిగి రాబో సంవత్సరంలో ఎటువంటి దుర్భిక్షములు లేకుండా అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి లోక కళ్యాణ సంకల్పంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. నంద్యాల పట్టణంలో నేషనల్ పీజీ కళాశాల నందు హజ్ యాత్రికులకు శిక్షణ తరగతులను ప్రారంభించిన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ మరియు హజ్ కమిటీ సభ్యులు మౌలానాలు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. ఇంతియాజ్ అహ్మద్ గారు దాదాపుగా 32 సంవత్సరాల నుంచి హజ్ పోయే యాత్రికులకు ట్రైనింగ్ క్యాంప్ పెడతారు. కంటిన్యూస్గా చాలా చోట్ల కూడా నేను ప్రారంభం చేసిన కానీ కంటిన్యూ కావడం లేదు. ఒక నిందాలు ఇంతియాజ్ తప్పనించి ఎవరు కూడా చేయడం లేదు. కంటిన్యూగా అందరినీ పిలిచి ఎవరైతే మన జిల్లా నుంచి కాకుండా రాష్ట్రం నుంచి ఎవరైతే పోతున్నారో వాళ్ళందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి భోజన సదుపాయాలు కలిగించి ఇంకా మహిళలకు ఇటు పురుషులకు కూడా ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్లో శిక్షణ తరగతులకు ఇక్కడ ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు కూడా అనుభవం ఉన్నవారు మక్కా పోయి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారు అక్కడ చేయవలసిన కార్యక్రమాలు దేవుని దగ్గర చేయవలసిన కార్యక్రమాలను కూడా విశదీకరించి ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. ట్రైనింగ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వారికి ఏదైనా అనుమానం ఉంటే కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ కార్యక్రమం సజావుగా 30 సంవత్సరాలు ఇక్కడ చేయగలుగుతుంది. వారికి నేను నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలుస్తాను. అదేవిధంగా నాకు కూడా మరి భగవంతుడి అవకాశం కలిగించాడు. నేను మంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ హజ్ కమిటీ నా దగ్గరే ఉంది. ఇప్పుడు అప్పుడు హజ్ కమిటీకి హజ్జులకు సేవ చేసే సౌభాగ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కలిగించారు. మరి ఆ రోజుల్లో ఈ రోజుల్లో చాలా తేడా ఉంది. అప్పుడు హజ్జుకు పోయేవారు చాలా తక్కువగా ఉండేవారు. అది కూడా బాంబే నుంచో బెంగళూరు నుంచో చెన్నై నుంచో పోయేవాళ్ళు మన వాళ్ళు. ఎందుకంటే రాయలసీమ నుంచి ఎక్కువగా బార్డర్ జిల్లాలు కాబట్టి మనమంతా హైదరాబాదు, మెజార్టీ ఆఫ్ కర్నూలు జిల్లాలో హైదరాబాదు, అనంతపురం, చిత్తూరు అంతా వాళ్ళు చెన్నై, కడప వాళ్ళు చెన్నై బెంగళూరు ఉంటారు. కాబట్టి మళ్ళీ 2001 మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను హజ్ కమిటీ చైర్మన్ మినిస్టర్గా ఉన్నప్పుడు హజ్ కమిటీ మినిస్టర్ కమ్ చైర్మన్ ఇప్పుడు నేనే ఉన్నాను. అప్పుడు చైర్మన్ సపరేట్గా లేడు. తర్వాత చైర్మన్ సపరేట్గా వచ్చారు. అప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు నేను స్వతహాగా దాన్ని పర్యవేక్షణ చేసి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి వాజ్పేయి దగ్గర పోయి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆ సౌకర్యాన్ని కలిగడం, హైదరాబాద్లో క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున క్యాంప్లో లక్షలాది మంది రావడం జరిగింది. లాస్ట్ డే అయితే ప్రతిరోజు కూడా కనీసం 40-50 వేల మంది ఆ సెండ్-ఆఫ్ క్యాంప్లో శ్రీరామం క్యాంప్ దగ్గర జరగడం జరిగింది. ఆ రకంగా చేశాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో నన్ను పిలిపించి హజ్ క్యాంపు భారతదేశంలో ఆదర్శవంతంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు. నేను ఇతర రాష్ట్రాలు పోయి చూసి దానికన్నా మించిన ఇక్కడ సౌకర్యాలు చేయాలని చేసి నెంబర్ 1 ప్రైజ్ తీసుకోవడం కూడా జరిగింది. ఎవరు కూడా చేయలేదు. మరి కాశ్మీర్లో కూడా ఇంత ప్రమాణంగా చేయలేదు. ఉచిత సదుపాయాలు, భోజన సదుపాయాలు, అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వమే. అక్కడన్నా హాజీల దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకుంటారు. ఆ రోజుల్లో కనీసం 40 రూపాయలు 30 రూపాయలు తీసుకునేవారు. నేను అది కూడా తీసుకోలేదు. మొత్తం గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తున్నట్టు హజ్ హౌస్లోనే
హజ్ హౌస్ దేశంలో నేను తప్ప నుంచి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు కట్టలే. అప్పుడు హజ్ హౌస్ ఏర్పాటు చేసిన తర్వాత మన క్యాంప్ తర్వాత 2001, 2002లో ఎంత బ్రహ్మాండం కట్టామంటే హజ్ హౌస్ చూశారు మీరు. అదే మోనుమెంట్ హైదరాబాద్కు అటువంటి హజ్ హౌస్లో వారి క్యాంప్ ఏర్పరిచిన ఇమిగ్రేషన్, పాస్పోర్టు, లగేజ్ అన్నీ కూడా హజ్ హౌస్లో చూసాం. ఎయిర్పోర్ట్లో డైరెక్ట్ పోయి ఫ్లైట్ కేవలం హాజరు ఆ సదుపాయాన్ని కలిగించాం. ఈ రోజు వరకు కూడా అదే సదుపాయం కలుగుతూ ఉంది. కాబట్టి అంతకు మించి నేను కూడా మొన్న చెప్పాను, ఎవరైతే విజయవాడ నుంచి పోతారో హాజరులకు వాళ్ళందరికీ కూడా ₹1,00,000 ఇస్తాము సబ్సిడీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాను. మనం చేసాం, కానీ రాలేదు ఎవరు కూడా. ఎందుకంటే మళ్ళీ ఫ్లైట్స్ మేము మాట్లాడితే అదనంగా వాళ్ళకి ₹1,00,000 మేము ఇచ్చింది కాక 80,000-90,000 పడతా ఉన్నాయి. కాబట్టి హాజీలు పెద్ద హాజీలు భరించుకునే శక్తి లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి చాలామంది ఏం చేశారంటే మేము ఇంకా డెసిషన్ తీసుకోకముందే చాలామంది బెంగళూరు, తర్వాత చెన్నై, అదేవిధంగా హైదరాబాద్ రాసి ఇచ్చేసారు. హైదరాబాద్ విజయవాడ నుంచి పోయే వాళ్ళు కేవలం 71 మంది. వారికి ఆ 71 మందిని కూడా నేను వారికి చార్ట్ ఫ్లైట్ లేకపోతే ఫ్లైట్ హైదరాబాద్ పంపించి హైదరాబాద్ అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడానికి మాట్లాడాను. అక్కడ ఎవరు మంత్రి లేరు కాబట్టి షబ్బీర్ అలీ కూడా ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి మైనార్టీ వెల్ఫేర్కు షబ్బీర్ అలీతో మాట్లాడాను. ఆయన ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పాను. వాళ్ళ ఆఫీసర్ మేము కలిసికట్టుగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని సరే క్యాంప్ ఏ రకంగా నడుపుతామని దాని గురించి కూడా అక్కడ డిస్కస్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మనం ముందుకు సాగుతాం. లేదు వాళ్ళు మా హజ్ మాకు ఉంటే కాదు మాకు ఇబ్బంది ఉందంటే మేము వేరే క్యాంప్ పెట్టుకుంటాం. సొంతంగా మా రాష్ట్ర తరఫున మేము మా ప్రభుత్వం తరఫున నేను సొంతంగా ఒక క్యాంప్ ఏర్పాటు చేసి మా హాజీలకైతే ఏ సదుపాయాలు కావాలో వాళ్ళకు తగ్గకుండా మంచి సదుపాయాలు కూడా చేస్తాం. ఇందాక చెప్పారు మిత్రులు, గతంలో మన ఆంధ్రప్రదేశ్ హాజీలకు ఒక సరైన సౌకర్యం కలగలేదు, భోజన సదుపాయాలు కూడా లేవన్నారు. అటువంటిది ఇబ్బంది ఉండదు. ఈసారి నేను గతంలో ఉన్నప్పుడు కూడా మహిళలకు నా సత్యమణి గారు వాళ్ళన్ని రకాలుగా చూసేవాళ్ళు. వీళ్ళకు ఫ్లైట్స్ పోయే వరకు కూడా ఇద్దరు ఉండేవాళ్ళం. అందరు హాజీలు పోయే వరకు ఫ్లైట్స్ అన్నీ పోయే వరకు ఆడ క్యాంప్లో కూర్చునే వాళ్ళం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్లైట్ కూడా 1 గంట ముందు వచ్చి హాజీల సదుపాయాలు కూడా చూసేవాళ్ళం. ఆ రకంగా క్యాంపు నడిపాం. భగవంతుని వల్ల ఈసారి కూడా అంతకన్నా మంచి క్యాంప్ ఏర్పాటు చేస్తాం. కావాల్సిన హాజీలు కావాల్సిన సదుపాయాలని నేనుండి పర్యవేక్షణ చేస్తాం. చంద్రబాబు కలిగించారు నాకు ఆ సేవ చేయడానికి సంసిద్ధంగా రాత్రి మగలు అక్కడే ఉండి హాజీలకు చేరే వరకు అక్కడ ఇప్పుడు హాజీలకు సేవ చేయడానికి కూడా కొంతమంది మేము ఎన్నుకుంటాం. 14 మందిని వాళ్ళకు తెలుగు భాష రావాలా, కంపల్సరీగా ఈ ఉర్దూ రావాలా, అదేవిధంగా అరబీలో కూడా కొంతవరకు తెలిసిన వాళ్ళు ఉండాలి. వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలు చేశాం. ఇంటర్వ్యూలో 14 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఖాదిములు ఉద్యోగాలు అంటారు, అంటే వాళ్ళు సేవ చేసేవారు. వాళ్ళు ఆ సేవ చేయడానికి కూడా 14 మంది ఎన్నుకున్నాం. నంద్యాల ప్రాంతం నుంచి కూడా ఎక్కడికి కూడా వచ్చారన్నారు. మా చాలా మంచిది. కాబట్టి ఈసారి క్యాంప్ చాలా బ్రహ్మాండంగా నడుపుతామనే నమ్మకం నాకుందని చెప్పి ప్రభుత్వం నుంచి ఎంతైనా ఖర్చు కానీ దాన్ని బేర్ చేయడానికి ప్రభుత్వం ముందుకు తెలిపి తెలియస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ఈరోజు నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లా మరియు కర్నూలు జిల్లాకు సంబంధించిన హజ్ యాత్రికులందరూ ఈ యొక్క శిక్షణా తరగతులు హాజరు కావడానికి నేషనల్ కాలేజ్ పీజీ కళాశాల ప్రాంగణంలో ఈరోజు హాజరయ్యారు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన యొక్క పెద్దలు గౌరవనీయులు మైనార్టీ శాఖ మంత్రులైన శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు హాజరయ్యారు. మరి వారు వచ్చేసి యాత్రికులకు కావాల్సిన వారి ఏర్పాట్ల గురించి, వారికి ఉన్న సందేహాల గురించి నివృత్తి చేయడం కూడా జరిగింది. మరి వారు చెప్తున్న దాన్ని బట్టి తెలిసిందేమంటే ఈ సంవత్సరం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా హజ్ యాత్రికులందరికీ ఎంబార్కేషన్ పాయింట్కు సమీపంలో ఏర్పాట్లన్నీ చేస్తాము, మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా తెలియజేశారు. ఎందుకంటే కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ సంవత్సరం విజయవాడ నుంచి అయితే ఎంబార్కేషన్ పాయింట్ లేకుండా పోయింది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. సంఖ్యాపరంగా తక్కువ మెంబర్స్ వెళ్తుండడం వలన అందరూ సౌకర్యవంతంగా ఉంటుందని హైదరాబాద్ కోరుకోవడం వలన హైదరాబాద్ నుంచి మాత్రమే వెళ్తున్నారు. మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మొత్తం హాజీలంతా ప్రధాన భాగము జ్యేష్ఠ భాగం అన్నట్టుగా ఈ యొక్క హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. మరికొద్దిమంది బెంగళూరు నుంచి కూడా వెళ్తున్నారు. అయినా కూడా ప్రధానంగా హైదరాబాద్ నుంచి వెళ్లే వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు చేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను నేను. ముఖ్యంగా అక్కడ హజ్ హౌస్ ఒకటి హైదరాబాద్లో ఆల్రెడీ నాంపల్లిలో ఉంది. వీలైనంత మటుకు హజ్ హౌస్లోనే ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఒకవేళ ఏదైనా కారణాల వలన ఇవ్వలేని పరిస్థితులు వస్తే శంషాబాద్లో ప్రత్యేకమైన ఏర్పాట్లతో
నేను హజ్ యాత్రికులందరికీ సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తానని కూడా మంత్రి గారు ఇప్పుడే సెలవిచ్చారు. ఇది చాలా ఆహ్వానించదగిన విషయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక మరి ఇక్కడ దాదాపు వచ్చేసి ఈరోజు 200 పైన 300 వరకు ఈరోజు హాజీలు వచ్చి హాజరయ్యారు. వీరందరి ప్రయాణము సుఖపరం కావాలని చెప్పి నేను ఆశిస్తూ మేము చేస్తున్న ఈ సేవలను ఆ భగవంతుడు అల్లా కృప వలన అల్లా అంగీకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా ఇక్కడ ఈ సేవల్లో ఎవరికి ఎలాంటి స్వార్థం లేదు, నిస్వార్థంగా ఈ సేవను మాత్రం మేము అందిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఈ ప్రాంగణంలో ఈ యొక్క కళాశాల ఆధ్వర్యంలో మా యాజమాన్యం ఆధ్వర్యంలో నిస్సందేహంగా నిస్వార్థంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని మేము ఉన్నంత వరకు కూడా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా కొనసాగాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇందులో పుణ్యం సంపాదించుకోవడం తప్పితే ఎలాంటి ఇతరులకు హాని కలిగించే విషయం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మాకు సహకరిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు కూడా మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు. తీవ్రమైన క్రైమ్స్ చేసిన వాళ్లను ఏమీ చేయకుండా ఊరికే నోటీసులు ఇచ్చి పోలీసు వాళ్ళు వదిలేస్తున్నారు. మరి ఈ హక్కులను కాపాడుకున్నాం, దానికి మనము దేనికైనా సిద్ధపడే వివక్షకు దారితీస్తుంది. అంటే ఎవరు మాట్లాడితే వాళ్లను గొంతు నొక్కుతారా అని మేము ప్రశ్నిస్తున్నాము. నిన్న కడపలో మౌలానా జాకీర్ గారిని ఆయన ఒక పోస్ట్ పెట్టారని ఆయనను ఇంటి నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని నంద్యాల ముస్లిం చేసి తీవ్రంగా పరిగణిస్తూ ఉంది, దీన్ని ఖండిస్తూ ఉంది. వక్ఫ్ బిల్లు ఏదైతే ఉందో కేవలం అది ఒక బిల్లు మాత్రమే కాదు, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏదైతే ఉందో ఆర్టికల్ 25ను అతిక్రమించి మా రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఈ నిర్ణయము మేమెవరము అడగకపోయినా మా మీద వేసి రుద్దుతా ఉంది గవర్నమెంట్. దానికి ఒత్తాసు పలుకుతూ టీడీపీ కానివ్వండి, ఆ తర్వాత జనసేన కానివ్వండి, బీహార్లో ప్రభుత్వంలో ఉన్న జేడీయూ పార్టీ కానివ్వండి, వీళ్ళంతా మద్దతు ఇవ్వడము చాలా అన్యాయము. దీన్ని మేము మౌలానా గారిని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడప జిల్లా నందు జనాబ్ మౌలానా జాకీర్ గారు టీడీపీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా తన రాజ్యాంగం ఇచ్చిన హక్కు అయిన వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ టీడీపీ గవర్నమెంట్ ఆయన మీద ఫేక్ కేసులు నమోదు చేసి రిమాండ్కు కేవలం ఒక ఫేస్బుక్ పోస్ట్ ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. 14 రోజులు రిమాండ్ తరలించడం జరిగింది. దీనికి ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇదే ఫేస్బుక్ పోస్టుల గురించి మేము జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నంద్యాలలో ఒక మూర్ఖుడు, బీజేపీ మూర్ఖుడు పోయి ఒక మస్జిద్ను అపవిత్రంగా మాట్లాడి పోస్టు పెడితే మేము ఇక్కడ పోయి కంప్లైంట్ చేస్తే మా కంప్లైంట్ తీసుకొని అతని మీద బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అతనికి పంపించారు స్టేషన్ పిలిచి. అదే విధంగా ఇక్కడ కూడా అలాగే మీరు చేయొచ్చు. కానీ మీరు పగపట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆయన మీద పగపట్టి ఆయన రిమాండ్ తరలించడం జరిగింది. దీనిని ముస్లిం సమాజం ఎంత మాత్రం క్షమించదు. మీరు మా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా, మా వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా అక్కడ ఓటేసి వచ్చి ఇప్పుడు మీరు మమ్మల్ని జైలుకు పంపిస్తున్నారు. మీరు అనుకుంటే మేమందరం జైలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సమాజం అందరూ సెక్యులర్ పార్టీలని, అన్ని సంఘాలను, అన్ని మతస్థులను కలుపుకొని పోరాడుతుంది. మేము ముఖ్యంగా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే మౌలానా జాకీర్, కడప యొక్క మౌలానా జాకీర్ గారిని విడుదల చేయాలి. మరియు మా యొక్క హక్కైన వాక్ స్వాతంత్రాన్ని ఈ టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దానికి కూడా మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా మద్దతు తెలపడము చాలా దుర్మార్గం, విచారకరం. ముఖ్యంగా ఇవాళ చెప్తున్నారు, ఇప్పుడే నంద్యాలలో జరిగిన సంఘటన పైన కూడా ఏమాత్రం చర్య తీసుకోపోగా ఏదో ముస్లిం మైనార్టీకి చెందిన ఆస్తులను అన్యాయక్రాంతంగా ఏకపక్షంగా పార్లమెంటులో ఆమోదింపు చేసుకుని ఇవాళ దానిపైన ఒక సోషల్ మీడియాలో పెడితే దానికి ఏదో పెద్ద ఒక మర్డర్ చేసిన విధంగా 14 రోజులు రిమాండ్ పంపడం అనేది కూడా చాలా బాధాకరం, విచారకరం, దుర్మార్గం. ఎందుకంటే ఈ
రాజ్యాంగ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుట్టిపరిచే విధంగా ఉంటే ఇంకా సామాన్య ప్రజలు ఏ విధంగా జీవిస్తాడు? ఇది హిందూ ముస్లిం ఐక్యతగా ఉన్న దేశం. ఈ దేశాన్ని విభజించి పాలించే రీతిలో పోతే రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠము హిందూ ముస్లిం సోదరులు అందరూ చెప్తారు. కాబట్టి కడపలో అరెస్టు చేయబడిన మౌలానాను వెంటనే విడుదల చేయాలా, లేకపోతే ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీగా, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలుగా, సిపిఐగా, సిపిఎంగా, అదేవిధంగా అన్ని పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నంద్యాలలో జరిగే ఈ వక్ఫ్ బోర్డు అమెండ్ బిల్లు వ్యతిరేకంగా జరిగే ఆందోళన కూడా నంద్యాల ముస్లిం సోదరులు నీ అనుకోకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి గతంలో ఎన్ఆర్సీ ఎన్ఏ దేవస్థానము ప్రతిష్టా కార్యక్రమంలో 7/4/2025 నుంచి 9/4/2025 వరకు ప్రతిష్టా కార్యక్రమం నడుపుతారు. ఇక్కడ పోరాటాలు, అభినందనలు, అన్ని కార్యక్రమాలు ప్రతిరోజు జరిగిన 3 రోజులు గ్రామంలో ఉండబడిన భక్తాదులందరూ వచ్చి దేవుని దర్శించుకొని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాము. అలాగే అన్నదాన కార్యక్రమం రోజు కలదు. ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనము, రాత్రి టిఫను సౌకర్యము కలదు. ఈ సౌకర్యములకు గ్రామస్తులందరూ వచ్చి వచ్చినదిగా చెప్తున్నాము. ఈ కమిటీ వారు కూడా ఇక్కడ ఉండి అన్ని పనులు చూసుకుంటూ దేవుడిని ఎల్లవేళ ఆరాధించవలసినదిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి ప్రతిష్ట, భుజ ప్రతిష్ట, మరి కలిసే శిఖర ప్రతిష్ట, అలాగే మన రుద్రవరం గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరి సహాయంతో ఈ ప్రతిష్ట జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే, ఎవరు దీనికి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే 7వ తారీఖు ముత్తలూరు వారు నర్సిరెడ్డి బృందం పోరాటం ఉన్నది. అలాగే చింతకుంట్ల వారి 8వ తారీఖు పోరాటం ఉన్నది. 8వ తారీఖు ధ్వజ 8వ తారీఖు ధ్వజ గ్రామోత్సవానికి చెక్కపైన ఉన్నది. ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటున్నాం. రుద్రవరం మండల మరియు పరిసర గ్రామాల ప్రజలకు, భక్తాదులందరికీ తెలియజేయనిదేమనగా, రేపు అనగా 7/4/2025 సోమవారం నుండి 9/4/2025 బుధవారం వరకు గ్రామంలో వెలిసిన శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందున స్వామివారి ధ్వజ ప్రతిష్ట, శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం జరుగును. కావున భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలని కోరుకుంటున్నాము. ఇట్లు భక్త బృందం. జై శ్రీరామ్. ఈ ఉద్రవడ గ్రామంలో ఇచ్చిన శ్రీ ప్రతాపేశ్వర మరియు శ్రీ ప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఈ నెల 7, 8, 9 వరకు కలిస ధ్వజ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నాయి. ఇది చాలా పురాతనమైన గుడి. 13వ శతాబ్దంలో ఈ యొక్క రుద్రమదేవి మనవడైనటువంటి శ్రీ ప్రతాప మహాదేవ్ గారు అభోగ ప్రేమలో భాగంగా మన రుద్రంలో ఇచ్చేశారు. ఇక్కడ ఆయన నిర్మించిన దేవస్థానం. ఇక్కడ మనకు అభోగ నరసింహస్వామి వారి విగ్రహం కూడా, ఈ పిల్లలు చెప్పినటువంటి విగ్రహం కూడా ఇక్కడే శివలింగం మొదలు నరసింహస్వామి నిర్మించారు. ఇది చాలా పవిత్రమైన క్షేత్రం. కాబట్టి అందరూ ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాలు అందరూ పాల్గొనేందుకు కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ 3 రోజులు ప్రతాప్ రెడ్డి గారు, ఇందరి ప్రతాప్ రెడ్డి గారు గుడికి వచ్చినప్పుడు ఒక రవిచంద్ర రెడ్డి ఉన్నాడు. ఆయన వచ్చి ఇంట్లో కత్తితో దాడి చేశాడు. అక్కడి నుంచి బైక్ లో పారిపోయాడు. ఇద్దరు వచ్చి తర్వాత బైక్ లో పారిపోయాడు. తర్వాత ప్రతాప్ రెడ్డి హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళకి అన్ని ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. కొద్దిగా స్టేబుల్ గా ఉన్నారు. వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాము. ఇప్పుడు దీని తర్వాత వాళ్ళు ఎవరెవరు
పార్టిసిపేట్ చేశారు ఈ నేరంలో వాళ్ళకి పట్టుకుంటాము. ఇప్పుడు మన సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, దాంట్లో మనకి ఇద్దరు వచ్చి ఇక్కడ బైక్ లో వచ్చాడు కలిసి వచ్చింది. ఇద్దరు లోకల్ ఒక రవిచంద్ర రెడ్డి విలేజ్ చెందిన వాళ్ళు, ఇంకొక ఇప్పుడు ఐడెంటిఫై అవ్వలేదు. తర్వాత వాళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా అది కూడా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ పూర్తిగా చేద్దాము. కత్తితో దాడి చేశారు. ఇంజరీస్ ఒక హెడ్ పైన స్టిచెస్ ఉన్నాయి, కొద్దిగా నెక్ పైన, అండ్ గాయం ఇంజరీస్ ఉన్నాయి కొన్ని బాడీ దగ్గర. స్పెషల్ టీమ్ ఫామ్ చేసాము ఎస్ఐస్ తో. సిఐస్ కూడా సబ్ డివిజన్ సిఐస్, డిస్ట్రిక్ట్ సిఐస్ దాని పనిలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి పట్టుకుంటాము. మన పికెట్ కూడా ఉంది దీంట్లో, రెగ్యులర్ గా కౌన్సిలింగ్ కూడా అయింది. పెద్దగా ఎట్లా జరిగింది, ఎందుకు ఇప్పుడు ఈ రోజు ఎందుకు జరిగింది, కొన్ని విషయం మన ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాము. అదే వాళ్ళు ఇప్పుడు వరకు ఏం ఇష్యూ పాతది లాస్ట్ 4-5 months లో ఏం ఇష్యూ కూడా చిన్న ఇష్యూ లేదు. ఈ రోజు ఎందుకు జరిగింది వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళతో విచారిస్తున్నాను. గోవిందపల్లి గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ అందరికి కూడా తెలిసిందే. ఈరోజు గోవిందపల్లి ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి మా సిరివెల్ల మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మీద అతి దారుణంగా దాడి చేసి, అది కూడా గుడిలో పూజ చేసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి మీద అతి దారుణంగా దాడి చేయడం జరిగింది. ఆ గ్రామంలో గతంలో జరిగిన మర్డర్లు దృష్టిలో పెట్టుకుని పోలీస్ పికెట్ కూడా ఉంది. ఆ పోలీస్ పికెట్ కూడా ఈ గుడికి ఒక 20 మీటర్ల దూరంలో ఉంది. అంత దూరంలో కూడా అంత ధైర్యంగా వచ్చి అటాక్ చేయగలిగారంటే ఎవరిచ్చిన ధైర్యం అని చెప్పేసి అందరూ కూడా ఆలోచన చేయడానికి కోరుతా ఉన్నా. ఇదే కుటుంబాన్ని ఇద్దరిని 2017లో వీళ్ళు ఆ రోజు మంత్రి పదవి వచ్చి టీడీపీ గవర్నమెంట్ లోకి వెళ్ళిన వెంటనే, అంటే పార్టీ మారిన వెంటనే ఇద్దరిని ఆ రోజు పొట్టన పెట్టుకున్నారు. మళ్ళా ఈ రోజు గవర్నమెంట్ వచ్చి 9 నెలలు కాలేదు, ఈ రోజు మళ్ళా ఇతన్ని ఆ కేసు ట్రయల్ కి వచ్చిందని చెప్పేసి ఈ రోజు ఇతను గుడికి పోతే గుడిలో ఒక్కడిని చూసి దేవుడికి దండ పెట్టుకుంటున్నప్పుడు ఎంత నుంచి అటాక్ చేసి చంపాలనే ప్రయత్నం చేస్తారు. తీవ్రమైన గాయాలు తగిలినాయి. డాక్టర్లు ఇంకా అబ్జర్వేషన్ లో పెట్టాలి. అబ్జర్వేషన్ లో తర్వాత కానీ మేమేం చెప్పలేమని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా పోతే ఎవడు చూస్తా ఊరుకోడు. ఈ రోజు ఇట్లాంటి ఈ వ్యక్తి ఎవరైతే ఈ కార్యక్రమాలకు అన్ని పాల్పడుతున్నాడో అతని హిస్టరీ చూసుకోండి. అతను ఏం చేశాడు గతంలో గోవిందపల్లి ప్రతాప్ రెడ్డి మర్డర్ లోనే ముద్దాయిగా అతను హైర్డ్ అసాసిన్. ఆ రోజు గోవిందపల్లి ప్రభాకర్ రెడ్డి మర్డర్ లో ఆయన సూడో నక్సలైట్లను తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాని తర్వాత మళ్ళా ఒంగోలులో ఒక హైర్డ్ అసాసిన్ లాగా పోయి ఒక వెపన్ తీసుకొని వచ్చి అక్కడ ఎవరినో అసాసిన్ చేయడానికి ట్రై చేసినాడు. అదే విధంగా ఏవి సుబ్బారెడ్డి మర్డర్ కేసులో ఏవి సుబ్బారెడ్డిని మర్డర్ అటెంప్ట్ లో ఇతను ముద్దాయి. ఆ తర్వాత ఈ రోజు గోవిందపల్లి ప్రతాప్ రెడ్డి దాన్ని అంటే ఎవరిని చూసుకొని ధైర్యం వస్తుంది వీళ్ళకి. ఒక్కసారి ఆలోచన చేయమని నేను పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా కోరుతా ఉన్నాను. అంటే ఇలాంటి వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడానికి మీరందరూ కూడా చదువుకొని ఇంత స్థాయికి వచ్చింది. ఒక్కసారి ఖచ్చితంగా దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలా. మా వానికి ఏమన్నా జరిగిందంటే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా మేమందరం కూడా పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తాం. మా మనిషికి సెక్యూరిటీ కల్పించాలా, గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సెక్యూరిటీ కల్పించాలా. ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించి ఈ కేసు అయిపోయేంత వరకు కూడా అతనికి ఎస్కార్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్పీ గారిని కూడా ఈరోజు కోరడం జరుగుతుంది, డిఐజీ గారిని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం దీని మీద. ఖచ్చితంగా ఇతని మీద తగు చర్యలు తీసుకోవాలా. జిల్లా నుంచి ఈ కేసు అయిపోయేంత వరకు ఇతని మీద ఎక్సైన్మెంట్ పెట్టేసి జిల్లాలో కూడా రానికుండా చేయాలి ఇలాంటి వాళ్ళని. ఈ రోజు 10 మీటర్ల దూరంలో పోలీస్ పికెట్ ఉన్న అంత ధైర్యంగా వచ్చారంటే ఎవరిచ్చిన ధైర్యం అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరు ఇట్లా చేస్తా పోతా ఉంటే చూస్తా ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. కానీ ఈ రోజు మాత్రం ఎస్పీ గారే పర్సనల్ గా వచ్చి చూడడం జరిగిందంతా కూడా. ఆయన న్యాయం చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు అతను మా ఎవరైతే ప్రతాప్ రెడ్డికి ఇంజరీస్ అయినాయో ఆయన చిన్న సర్జరీలో ఉన్నాడు. ఆ సర్జరీ అయిపోయి ఆయన సీతారామ కళ్యాణ మహోత్సవము సందర్భముగా పలు దేవాలయాలను సందర్శించిన జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి. మహానందిలో కన్నుల పండువగా శ్రీరాముల వారి కళ్యాణం వివాహం. హజ్ యాత్రికుల శిక్షణ తరగతుల్లో మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, డాక్టర్ ఎస్. ఇంతియాజ్ అహ్మద్ కడప జాకీర్ మౌలానా గారి అరెస్ట్ను ఖండించిన
నెల 7-8 తేదీలలో శ్రీ ప్రతాపరుద్ర నంద్యాల వైసీపీ నేత ప్రతాప్ రెడ్డి గోడలితో హత్యాప్రయత్నం కేసు చేసింది రవిచంద్ర రెడ్డి ఎస్పీ ఆదిరాజ్. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్.